ఆన్లైన్ ఫుడ్ డెలివరీ బాయ్స్ చాలా ఇబ్బందులు పడుతుంటారు. ఎండ, వాన, వాతావరణం అనుకూలంగా లేకపోయినా కష్టపడి ఫుడ్ డెలివరీ చేస్తుంటారు. అయితే ప్రముఖ ఫుడ్ డెలివరీ సంస్థ జొమాటో సీఈఓ దీపీందర్ గోయల్ ఇటీవల డెలివరీ బాయ్స్ ఎదుర్కొంటున్న సవాళ్లను తెలుసుకునేందుకు ప్రయత్నించారు. ఇందులో భాగంగానే దీపీందర్ గోయల్ డెలివరీ బాయ్ అవతారం ఎత్తారు. ఒక రోజు మొత్తం పనిచేశారు. అయితే ఆ రోజు తనకు కొన్ని చేదు అనుభవాలు ఎదురైనట్లు దీపీందర్ గోయల్ పేర్కొన్నారు. ఈ విషయాలను స్వయంగా సోషల్ మీడియాలో ఒక వీడియోను షేర్ చేసి చెప్పారు. గురుగ్రామ్లోని ఒక మాల్లో ఫుడ్ డెలివరీ చేసేందుకు జొమాటో సీఈఓ దీపీందర్ వెళ్లారు. జొమాటో డెలివరీ బాయ్ ఎరుపు యూనిఫామ్లో మాల్లోకి ప్రవేశించారు. ఆ క్రమంలో డెలివరీ ఏజెంట్లకు ఎలివేటర్ అనుమతి లేదని అక్కడి సెక్యూరిటీ గార్డ్ తెలిపారు. మెట్లను ఉపయోగించి పైకి వెళ్లాలని సూచించారు. దాంతో జొమాటో సీఈఓ దీపేందర్ గోయల్ మెట్ల మార్గం ద్వారానే 3వ ఫ్లోర్కి చేరుకున్నారు. కానీ 3వ అంతస్తుకు చేరుకోగానే మరింత నిరాశ చెందారు. ఎందుకంటే అక్కడ వారికి లోపలికి వెళ్లేందుకు అనుమతి లేదు. ఇతర డెలివరీ ఏజెంట్లు కూడా అక్కడే మెట్లపై కూర్చుని ఉన్నారు. ఆర్డర్లు తీసుకునే వారి కోసం అక్కడే మెట్లపైనే వేచి చూస్తున్నారు. నేలపై కూర్చుని వెయిట్ చేస్తున్న డెలివరీ బాయ్స్తో దీపీందర్ కాసేపు మాట్లాడారు. వారి సమస్యలను అడిగి తెలుసుకున్నారు. ఇందుకు సంబంధించిన వీడియో ప్రస్తుతం సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది. ఈ అంశంపై దీపీందర్ గోయల్ సోషల్ మీడియా వేదికగా తన అభిప్రాయాలను పంచుకున్నారు. తన ఉద్యోగుల రోజువారీ కష్టాలను అర్థం చేసుకునేందుకే ఇదంతా చేసినట్లు చెప్పారు. ఈ క్రమంలో మాల్స్ లాంటి వాటిల్లో పరిస్థితిని చక్కదిద్దేందుకు కృషి చేస్తానని అన్నారు. పలు మాల్స్ డెలివరీ భాగస్వాముల పట్ల మరింత మానవత్వంతో వ్యవహరించాలని కోరారు. ఈ వీడియో చూసిన నెటిజన్లు డెలివరీ ఏజెంట్ల పట్ల కఠినంగా వ్యవహరించడం తగదని కామెంట్లు చేశారు. మరికొంతమంది మాత్రం మీరు గ్రేట్ సార్ అని ఓనర్ స్థాయిలో ఉండి డెలివరీ బాయ్ కష్టాలను తెలుసుకుంటున్నారని పేర్కొన్నారు.